స్వాగతం. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారైందని A1 నిందితుడు జనార్దన్ రావు చెప్పడంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోగి రమేష్ను అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీస్కు తరలించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుపై జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ జోగి రమేష్ అరెస్ట్ అయిన వెంటనే మీడియాతో ఆయన స్పందించిన పరిస్థితి. ఒకసారి జోగి రమేష్ ఏమన్నారు అరెస్ట్ తర్వాత? రాక్షస ఆనందం తీరలేదు. అక్రమంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి ప్రమాణం చేశారు. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి పరాజేస్తా. సో చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేయించడం ద్వారా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు అంటూ జోగి రమేష్ అరెస్ట్ తర్వాత స్పందించారు. జోగి రమేష్పై ఈ కల్తీ మద్యం కేసు విషయంలో ఆరోపణలు ఎదురైన తర్వాత ఆయన భార్యా బిడ్డల సాక్షిగా ఇంద్రకీలాద్రి వెళ్లి అక్కడ దుర్గమ్మ సన్నిధిలో హారతి ఆర్పి మరీ ప్రమాణం చేశారు. దీనిపై అక్కడ ఉన్న భక్తులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. జోగి రమేష్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఇది కక్షపూరితం అని చెప్పేసి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి దగ్గరికి వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్రహీంపట్నంలో ఉంటారు మంత్రి జోగి రమేష్. ఆయన ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారన్న సమాచారంతో అక్కడికి వైసీపీ శ్రేణులు చాలామంది ఆయన అనుచరులు వచ్చిన పరిస్థితి. సో ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. జనార్దన్ రావుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని చెప్పి జనార్దన్ రావుతో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి తనను ఇరికించాలని చూస్తూ ఉన్నారు అంటూ జోగి రమేష్ గతంలోనే చెప్పారు. అదే విషయాన్ని అరెస్ట్ తర్వాత కూడా జోగి రమేష్ చెబుతూ ఉన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేయించడం ద్వారా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు అనేది జోగి రమేష్ స్పందన. ఈ జోగి రమేష్ అరెస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా 1 by 1 రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఇది కక్షపూరితం అంటూ చెబుతూ ఉన్నారు. మనందరికీ గుర్తుండే ఉంటుంది జోగి రమేష్ ఆయన మంత్రి పదవి దక్కక ముందు ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గర చేసిన హడావుడి అందరికీ తెలుసు. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ యాక్షన్ జోగి రమేష్ మీద ఉంటుంది అని అంతా అనుకున్నారు. అగ్రిగోల్డ్ కేసు తెర మీదకి వచ్చింది. అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ లేరు, కానీ జోగి రమేష్ తనయుడు ఉన్నారు కాబట్టి జోగి రమేష్ తనయుడిని కూడా అప్పట్లో అరెస్ట్ చేశారు. సో జోగి రమేష్ అగ్రిగోల్డ్ కేసు విషయంలో ఆయన మీద తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆయన్ని అరెస్ట్ చేయలేదు, టచ్ చేయలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో కొత్తగా ఇప్పుడు కల్తీ మద్యం కేసు వచ్చింది. ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ హస్తం ఉంది అనేది జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జోగి రమేష్ దాదాపు 3 గంటల పాటు డోర్ తీయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. పోలీసులు బయట వెయిట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేసిన పరిస్థితి. సో జోగి రమేష్ తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్దన్ రావు అధికారులకు తెలియజేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత నకిలీ మద్యం కేసులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సిట్ బృందం ఇవాళ ఉదయం ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. అనంతరం జోగి రమేష్ను విజయవాడ
సిట్ కార్యాలయానికి తరలించబోతూ ఉన్నారు. ఉదయం సిట్ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్ళింది. తీవ్ర ఉద్రిక్త పరిణామాల తర్వాత ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు జోగి రమేష్ అరెస్టు జరిగింది. అరెస్టుకు ముందు జోగి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొన్న పరిస్థితి. తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున జోగి రమేష్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్ సుమారు 3 గంటల పాటు డోర్ తీయకపోవడంతో అధికారులు, పోలీసులు ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో జోగి రమేష్ ఇక తప్పని పరిస్థితుల్లో డోర్ ఓపెన్ చేశారు. ఒకవేళ ఆయన డోర్ ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా డోర్ బ్రేక్ చేసుకుని కూడా ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, అది తనకు అవమానంగా ఉంటుంది కాబట్టి ఆయన తప్పని పరిస్థితుల్లో డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే పోలీసులు ఆయనకు ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించిన నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు జోగి రమేష్ని. ఇక ఈ కేసులో A1గా ఉన్నారు. A1 నిందితుడు జనార్దన్ రావు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలం మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఆయన పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ తనకు 3 కోట్లు సాయం చేస్తారని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం తయారు చేశానని పోలీసులకు జనార్దన్ రావు చెప్పిన పరిస్థితి. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే, అంటే 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని జనార్దన్ రావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా, అంటే రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా జనార్దన్ రావు అధికారులకు ఇచ్చారు. అలానే తాను ఆఫ్రికా వెళ్లే ముందు, అంటే అక్టోబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్ళినట్లుగా జనార్దన్ రావు పోలీసులకు తెలిపారు. దీంతో సిట్ బృందం దీనికి సంబంధించిన CCTV కెమెరా దృశ్యాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. సో నకిలీ మద్యం కేసులో కీలకమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఈ ఆదివారం ఉదయం ఒక పెను సంచలనం. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జోగి రమేష్ మీద యాక్షన్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ కాస్త లేట్ అయింది. పక్కా ఆధారాలతో ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో అంటే ఇప్పటికే కూటమి నేతలు 1 by 1 రియాక్ట్ అవుతున్న పరిస్థితి. జోగి రమేష్ అంటే అందరికీ మనకు తెలుసు, ఆయన అప్పటి ప్రతిపక్ష నేత, చాలా సీనియర్ రాజకీయాల్లో 42 ఇయర్స్ అప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 14 ఇయర్స్ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ లీడర్. అలాంటి లీడర్ ఇంటికి వెళ్ళి, ఉండవల్లి నివాసానికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర హడావుడి చేద్దామని ప్రయత్నించారు. ఉండవల్లి కరకట్ట మీద ఆ క్రమంలో జరిగిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసులు అక్కడ అడ్డుకోకపోతే జోగి రమేష్ అండ్ బ్యాచ్ ఏం చేసేవారా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఆ క్రమంలో బుద్దా వెంకన్న, అలాగే ప్రజెంట్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న బ్రహ్మన్ చౌదరి లాంటి నేతలకు కూడా గాయాలైన పరిస్థితి. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ మీద యాక్షన్ ఉంటుందని ఊహించాం. కాస్త లేట్ అయింది. 16 నెలల తర్వాత ఇప్పుడు జోగి రమేష్ పాపం పండింది అని చెప్పి టీడీపీ నేతలు ముఖ్యంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇది అక్రమము అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఒక్కొక్కరుగా అరెస్టు చేసి, అక్రమంగా అరెస్టు చేసి, వారిని పార్టీకి దూరం అయ్యేలా చేసి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి, రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగమే టీడీపీ నేతల చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.